ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనము. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు యవ్వనస్తులు, ప్రత్యేకంగా యవ్వనస్తురాండ్ల గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అనేక మంది ఈరోజు డైవర్స్ తీసుకొని బిడలతో భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. ప్రేమ వివాహాలు చేసేసుకున్న తర్వాత, బిడ్డలను కన్న తర్వాత, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తలు వారిని విడిచి వెళ్ళిపోతే ఆ బిడ్డల్ని సాకలేక ఎలా బ్రతకాలో తెలియక దుర్భరమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నటువంటి వారు నేను ఆయా ప్రాంతాల్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను కలుస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి కష్టాలు చెప్తుంటే నిజంగా మనసు చాలా తరుక్కుపోతుందండి. అన్నా, నేను చాలా నమ్మానన్నా, నేను మోసపోయాను, ప్రాణానికి పణంగా ప్రేమించానన్నా, ఎన్నో మాయ మాటలు చెప్పాడు, నేను నిన్ను బాగా చూసుకుంటానన్నాడు, అయితే నన్ను నట్టేట్లో ముంచేశాడన్న, నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు, నా బిడ్డలు అనాథలు అయిపోయారు, నా బిడ్డలు దిక్కులేనటువంటి వారు అయిపోయారు. అనేక సార్లు మనము అధికారులను నమ్ముతూ ఉంటాం, రాజకీయ నాయకులను నమ్ముతూ ఉంటాం, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం నమ్ముతూ ఉంటాం. నువ్వు నమ్ముకున్న వారందరూ కూడా నీ నమ్మకాన్ని వమ్ము చేస్తారేమో ఏదో ఒక సందర్భంలో. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ఆ ప్రభు నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయక నీకు సహాయం చేస్తాడని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని నమ్ముకొని జీవితం నాశనం చేసుకున్నావు? ఎవరిని నమ్ముకొని నిరుత్సాహపడుతున్నావు ఈరోజు? ఎవరిని నమ్ముకొని డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయినావు ఈరోజు? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు నమ్మదగిన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? విశ్వాసము నమ్మకం ఉంటే ఆ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నిన్నే నమ్ముకొనుచున్నాను ప్రభువా నువ్వు చెప్పగలిగితే, మార్గములు మూయబడినటువంటి ఆ సందర్భంలోనే, ఆ ప్రదేశంలోనే నీ కొరకు మార్గమును సుగమయము చేసి నీ ముందు మూయబడినటువంటి తలుపులన్నింటినీ తెరవడానికి దేవుడు సమర్థుడు. చదువుతాను చూడండి. యెహోవా కృపగలిగిన వాడు. ఈ వాక్యంలో మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దయ చూపిస్తాడు ఆయన దగ్గరికి వస్తే. ఆయన ఆశ్రయించినట్లయితే నీ మీద కోప్పడే దేవుడు కాదు. నువ్వు ఇలాంటి తప్పు చేసావు కనుక నువ్వు అనుభవించాలి, నేనేం చేయలేనని చెప్పే దేవుడు కాదు ఆయన. నిన్ను దయతో హక్కున చేర్చుకొని నీ పొరపాట్లన్నింటినీ సరిదిద్ది బలమైన కార్యాలు దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దేవుని దగ్గరికి రా ఈరోజు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఎవరైతే జీవితంలో తప్పిదములు చేసి మీకు దూరం అయిపోయి ఉన్నారో, క్షమించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారో వారిని క్షమించి ఆయన తిరిగి వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.